హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఊహించని ట్విస్టులు, విశేషాలు మరియు అంటే కొన్ని విషయాలు సోనియాకు కూడా చెప్పాలి నాగార్జున గారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ విషయం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. నాకైతే సూపర్ అనిపించింది ఇలా ఎపిసోడ్. ఎందుకంటే చెప్పాల్సిన చెప్పిండు, కాకపోతే నవ్వుకుంటూ చెప్పాడు. ఆ పూలు కాకుండా కొంచెం పిస్తోల్ కూడా యూజ్ చేశాడు. సో కాకపోతే ఆ పిస్తల్ నుంచి వచ్చిన మాత్రం బుల్లెట్స్ మాత్రం ఇద్దరికి తగిలినాయి. ఇంకొక ఇద్దరికి తగిలాల. ఒకరు సోనియా అని తెలుసు, ఇంకొకరు ఎవరో కింద కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇవాళ సాంగ్ అయితే అదిరిపోయింది కదా. మొత్తం ఈ డైలాగ్స్ తోటి, అంటే పోయినసారి కూడా అది కరెక్టేనా కాదా అని ఆలోచించిన, బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నాకు క్లారిటీ వచ్చింది. అంటే ఈసారి నుంచి ప్రతి సాంగ్ కొత్తగా ఉంటుంది, అప్పుడప్పుడు చెత్తగా కూడా ఉంటుంది అనుకోండి. కొన్ని లాస్ట్ మూమెంట్లో చెత్తగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం బాగుంది, లాస్ట్ మూమెంట్లో చెత్తగా ఉంది. ఎందుకంటే మనకు తెలియని డైలాగ్స్ ఏవో పెట్టారో అవి ఎక్కడ వచ్చినాయో కూడా నాకు తెలియదు. సో మీకు ఏమన్నా తెలిసేదంటే కింద కామెంట్ చేసేయండి. ఇక సాంగ్ వచ్చిన తర్వాత నాగార్జున రావడం, శుక్రవారం ఏం జరిగిందో చూడమనడం, ఇది ఈ కామన్ విషయాలు మనం మాట్లాడుకోకుండా ఒకటే. నెక్స్ట్ ఏం చెప్తే దొంగతనాలు బాగా జరిగిపోయినాయి కదా. సో దొంగతనం ఏమంటారు చూసినావా, ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష పడింది అన్నట్టు దొంగతనం చేసింది మణికంఠ, బట్ ఆ శిక్ష వచ్చేసి విష్ణుకు పడింది ఏంటి? సో అంటే ఆ క్లాన్ వాళ్ళు తీశారని చెప్పేసి, బట్ విష్ణుప్రియ కూడా ఆ దొంగతనంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే మణికంఠ వల్ల తను బలైపోయిందా అనిపించింది. సో ఇది కొంచెం కామెడీ వేలో ఉంది కాబట్టి మనం వదిలేయచ్చు. కాకపోతే మణికంఠ ఒకటి స్టిక్ ఆన్ అయి ఉండాలి కొంచెం. అదే ఏడిపిద్దామని ఫిక్స్ అయిపోయినప్పుడు ఎట్లయితే యష్మిని ఏడిపించిండో మిగతా వాళ్ళని కూడా అలా ఏడిపించి ఇస్తే బాగుండేమో అనిపించింది. బట్ అలా ఇయ్యలే కదా. ఏం చేసిండు, ఓకే ఇలానా అలానా అని నేను నీ మీదికి వస్తుందని ఇచ్చేసినా అని చెప్పేశాడు. బట్ అది బాగుండదేమో అనిపించింది. ఏడిపించేది మంచిగా ఏడిపించుకొని డ్యాన్స్ వాళ్ళు కూడా వీళ్ళతో డ్యాన్స్ వేయించుకొని మరీ ఇచ్చారు కదా ఐటమ్స్. సో అది పొజిషన్. అయితే విష్ణుప్రియ గేమ్ లాగా తీసుకోదు అని చెప్పేసి అభి చెప్తున్నాడు. మరి నాకైతే అలా అనిపించదు. అంటే గేమ్ ఆడుతుంది, బట్ అది కాకపోతే లాగుడు ఉంటుంది చూసినా, అది మా చిన్న ఉన్నప్పుడు ఏంటో చూసినావా, నువ్వులు ఉండలిస్తే కొంచెం వర్షాకాలంలో తడి కాగానే వాటిని గుంజితే ఇట్లా సాగేది అన్నట్టు. అట్లా సాగుతుంది. అంటే తీగ బంక ఏదో అంటారు చూసినావా, అదే బంక సాగినట్టు సాగుతుంది అంటుంది అన్నట్టు. సో అలా ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ అలా కొంతవరకు అయితే ఉంటుంది. నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. తర్వాత ఏముంది, కంట్రీ డిలేట్ది ఏదో యాప్ అడిచ్చారు, బట్ ఎవరు గెలిచారో చూపించకుండానే వాళ్ళంతా పెద్ద క్వశ్చన్లతోనే చచ్చిపోయినాం. సో అది పెద్ద ఇష్యూ కాదు. తర్వాత నాగార్జున గారితో వీళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి ఇక ఒక్కొక్క క్లాన్ గురించి 3 క్లాన్ గురించి మీ సభ్యుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, గ్రీన్ ఎవరికి ఇస్తున్నారు, రెడ్ ఎవరికి ఇస్తున్నారు, గ్రీన్ అంటే అందరికీ గ్రీన్ ఇస్తే కూడా బాగుండదు, కావాల్సిన వాళ్ళకి రెడ్ ఇవ్వాలి అని చెప్పేశారు. బట్ మణికంఠకు మాత్రం గ్రీన్ ఒక్కటే ఇచ్చారు, బట్ 2 గ్రీన్స్ వచ్చేసాయి మణికంఠకు. సో ఆట బిల్డప్ అయిపోయింది అనుకోవచ్చు. ఆ తర్వాత అభికి గ్రీన్ ఇచ్చేసింది, మంచిగా ఆడుతున్నాడు అని, గేమ్స్లో అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని. అయితే ఇక్కడ విష్ణుప్రియకు ప్రాబ్లం, అంటే ఆపోజిట్ టీమ్ అయిన విష్ణుప్రియకు ప్రాబ్లం. విష్ణుప్రియకు ఎందుకు ప్రాబ్లం అంటే అభయ్ వల్లనే కింద పడిపోయింది కాబట్టి నాకు బయాస్ ఉందని చెప్తుంది. మరి బయాస్ పక్క వాళ్ళకు బయాస్ ఇవ్వకుంటే గేమ్ ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. గేమ్ ఆడితే పక్క వాళ్ళకు బయాస్ ఇప్పియాలి, అంటే భయం అనేది ఇప్పియాలి. భయం, అమ్మో వీనితో ఇంకొచ్చేస్తున్నారా నాయన, వీనితో ఆడొద్దు అని చెప్పేసి. సో దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చేశారు వీడియో పెట్టేసి. అంటే విష్ణుప్రియ ఒక కలకే ఇచ్చేసింది, నన్ను పడేశాడు అని. సో ప్రేరణ కరెక్ట్ ఉండేదుంటే అది కరెక్ట్, అది అక్కడికే స్టాప్. అది ఎలా అనే పర్లేదు, నెట్టినా పర్లేదు, గిట్టినా పర్లేదు, పడిపోయినావు ఎందుకంటే అందరు చేతులు వెనుక పెట్టుకున్నాడు కదా. సో అని చెప్పేసి క్లారిటీ ఉండేది ఉంటే, కాదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటది, బెనిఫిట్ ఆఫ్ క్లారిటీ అంటది, ఇవన్నీ చెప్పే వరకు ఆ గేమ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ప్రేరణ వల్లనే ఇది కొంచెం ఈ ఇష్యూ వచ్చిందేమో అని నాకు అనిపించేసింది. సో వీడియో చూసిన తర్వాత ఇంటెన్షన్గా కాదు,
అదే అనుకోని విధంగా జరిగింది. ఇక నెక్స్ట్ పృథ్వీని బాగా ఆడాడు అంటే మరి వ్యాక్స్ ట్యాక్సీలు ఎందుకు ఆడలేదని నాగార్జున గారు అడిగితే, అంటే ఎక్కువ ఉంది టైం, మన ఎట్లా వాళ్ళే గెలుస్తారు కాబట్టి నేను గివప్ ఇచ్చేసిన అని చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎఫర్ట్స్ చాలా వస్తున్నాయి, కొంచెం నోరును అదుపులో పెట్టుకో అని కూడా చెప్పేశాడు. నిజంగా కూడా నోరును అదుపులో పెట్టుకుంటే బాగుండేది. కొంచెం ఈయన డిఫరెంట్ క్యాండిడేట్ అన్నట్టు, ఏంటంటే ఎప్పుడు అటాక్ మోడ్లో ఉంటాడు, అది కరెక్ట్ కాదు అనిపించేసింది. ఇక తర్వాత ప్రేరణను ఖచ్చితంగా రెడ్లో పడేసేయాల్సిందే. సో రెడ్లో పడేసేసింది. రెడ్లో పడేసిన కారణం ఏంటంటే సంచాలకంగా తను చేసిన డిస్టర్బెన్సు రెండు టీం మొత్తం అందరి హౌస్ మొత్తానికి డిఫరెన్స్ వచ్చేసింది. సో రెడ్ టీంలోకి వచ్చేసింది కాబట్టి సో పక్కకు వెళ్ళి తర్వాత యష్మిని తనను తాను రెడ్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే, నీ గురించి నేను తర్వాత చెప్తాను అబ్బో ఇప్పుడే వద్దు అని చెప్పింది. అంతేకాదు సోనియా గురించి ఏంటంటే డిస్కషన్ వచ్చింది, క్లారిటీ అనేది లేదు. ఏంటి క్లారిటీ లేదు అంటే తను ఆడుతుంది అంటే నేను ఇచ్చిన నా టాస్కులు అయితే నేను చేశాను, కానీ ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒక మనిషికి 90 మార్కులు వస్తాయి అనుకుంటే 40 మార్క్స్ వస్తాయి, అది కన్ఫ్యూజనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. తను ఇదే నా ఉద్దేశం, ఇదే యష్మి ఎవరి టీంలో అంటే నిఖిల్ టీంలో ఉంటే 100కి 100 పాలు కరెక్ట్గా తన నోటిని యూజ్ చేసో లేకపోతే తెలివిని యూజ్ చేసో ఆట ఆడేది. యష్మి అనేది తను ఇష్టం ఉండదు కాబట్టి తను గేమ్ ఆడలే. అసలు యాక్చువల్గా ఈ వారం కనపడలే. సోనియా కరెక్ట్ చెప్పాలంటే కనపడలేదు. సో ఏ విధంగా కనపడలేదు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నోటిని దురుసును బట్టి అరే ఏమన్నా దెబ్బలు పడినాయా లేకపోతే తనకి ఇష్టం లేని టీంలోకి తను వెళ్ళినందుక అనేది నాకైతే అర్థం కాలేదు. అయితే ప్రేరణ విషయంలో దాని టాస్క్లో అదే తను అది సంచాలకంగా ఉన్నప్పుడు ఫెయిల్ అయింది అన్నావు కదా, మరి నువ్వు సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అంటే ఖచ్చితంగా తను ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీత అనుకుని మణికంఠకు టాస్క్ జరిగినప్పుడు ఏం జరిగింది అంటే తను నియర్ బై 200 గ్రామ్స్ అని ఖచ్చితంగా చెప్పింది. బట్ తర్వాత కాదు అని చెప్పింది. ఇదంతా ఎందుకంటే 5 మెంబర్స్ పస్తులు ఉండడం ఇష్టం లేదంటే 2 పస్తులు ఉన్నా పర్లేదు అంటే ఈ లెక్కనైతే నాకైతే కొంచెం సమన్యాయం అనిపించింది. ఒక దేశం కోసం ఒక మనిషి అట్లా ఒక నినాదం ఉంటుంది కదా, 10 మంది కోసం ఒకడు ఏమైనా పర్లేదు అన్నట్టు. కాకపోతే ఇక్కడ 5 గురించి 2ని బలి చేసేసింది అనుకోవచ్చు. సో కొంచెం ఎక్కువగా ఆలోచించింది. ఎందుకంటే బిగ్ బాస్ ఏమైనా ఇస్తాడా ఇయ్యడా అని తనకు తెలియదు కాబట్టి ఈ టాస్క్ ఖచ్చితంగా తను అయిపోయింది. కాకపోతే అది ఫైనల్గా మనకు డీటెయిల్స్ అయితే వచ్చేసింది. తర్వాత విష్ణు శేఖర్ రెడ్లో పెట్టేసింది. సో ఇది నాకేంటంటే ఆయన స్పాంటినియస్గా జోక్స్ వేస్తే బాగుంటుంది, బట్ ఈ వారం ఏం వేయలేదు అని చెప్పేసి ఫీల్ అయింది. బట్ తను జోకులు వేసినప్పుడల్లా ఎక్కువగా విసిగించుకున్నది ఏమనే కదా. ఎందుకు అలా ఉన్నావు అని శేఖర్ పాసన్ అడిగితే ఈరోజు డేట్ అంటే పాపం తన భార్య ప్రెగ్నెన్సీగా ఉంది. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం కేర్ ఉంటుంది, ఏమవుతుందో ఏమో అని చెప్పేసి ఒకటి ఉంది అన్నట్టు. సో అని చెప్తే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అంటే వాళ్ళ ఆవిడ ప్రసవించింది, మగబిడ్డ ఆడబిడ్డ చెప్పలేదు. సో ఎవరైనా పర్లేదు, ప్రసవించింది, ఇద్దరు బాగున్నారు. సో కంగ్రాచులేషన్స్ మిస్టర్ శేఖర్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే విష్ణుప్రియ గురించి తర్వాత చెప్పాల్సింది చెప్పేసిన అనుకుంటానా. విష్ణుప్రియ గురించి ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పేసిన. అదే విష్ణుప్రియ వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్ జరిగింది చూసినావా, దాని గురించి చెప్పబోయి ఇదంతా పోయింది పో.